ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం ఈస్ట్ ఎడవల్లి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం ద్వారకా తిరుమల వారి దత్తత దేవాలయం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం నందు వసంత నవరాత్రి ఉత్సవ ప్రయుక్త శ్రీరామనవమి ఉత్సవాలు జరపబడును. 9/4/2024 నుండి 18/4/2024 వరకు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగును. ఈ సీతారామచంద్ర స్వామి వారి ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో కన్నులు మిరుమిట్లు గొలిపేటట్లు అలంకరించారు. ఈ సీతారామస్వామి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, నిత్య పూర్ణాహుతి హోమం జరిపించారు. అనంతరం స్వామివారిని అలంకరించి గజవాహనంపై ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి తదుపరి స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సీతారాముల వారి కళ్యాణం ఏప్రిల్ 17, 2024న జరపబడుతుంది. ఏప్రిల్ 18, 2024 తేదీన సీతారామ స్వామికి పట్టాభిషేకం కార్యక్రమం జరపబడునని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి దేవస్థానము తూర్పుపేడవెల్లి ఈ యొక్క ఆలయము ద్వారకా తిరుమల దేవస్థానంకు దత్తత గావించబడి 2003 జూన్ 19వ తేదీన ప్రతిష్ట గావించబడి అప్పటి నుండి కూడా ద్వారకా తిరుమల దేవస్థానంకు ఈ యొక్క ఆలయం దత్తత గావించబడి నిత్య పూజా కార్యక్రమాలు కూడా పాంచరాత్రి ఆగమసాలు ఇక్కడ ఈ యొక్క పూజాకాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఆలయంలో సంవత్సరానికి 2 మార్లు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. మొదటిగా ఉగాది నుండి వసంత నవరాత్రోత్సవ ప్రయుక్త శ్రీరామ ఉత్సవాలు, అదేవిధంగా ప్రతిష్టా ముహూర్తం అనుసరించి జ్యేష్ఠ మాసంలో పాంచానిక దీక్షతో బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క వసంత నవరాత్రి ప్రయుక్త శ్రీరామ ఉత్సవాలు ఉగాది నుండి ప్రారంభమై 9వ తేదీన సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడి తెల్లవారి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఆలయం తెరిచి 9 గంటల నుండి నిత్య హవనము, నిత్య పూర్ణాది కార్యక్రమం, సంక్షేమ రామాయణ హవనము, అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుండి సామూహిక విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, సాయంకాల నిత్య హవనము, అనంతరం పూర్ణావతి. ప్రతిరోజు కూడా వివిధ వాహనములపై స్వామివారి తిరిదోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే శ్రీరామనవమి రోజున అభిజిత్ లగ్నములకు మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బిళ్ళ ధారణ, మాంగళ్య ధారణ, అక్షతారోపణము, సాయంత్రం గ్రామోత్సవం, తెల్లవారి సామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులంతా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం తిలకించి అనంతరం స్వామివారి కృపా కటాక్షకి పాత్రలు కాదు. జై శ్రీమన్నారాయణ.